హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నేను మీ రాము. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రిప్టో టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము సింద్బాద్ నెట్వర్క్‌కు సంబంధించి కేవైసీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మరియు దాని డీటెయిల్స్ ఏమో ఒకసారి తెలుసుకుందాం. సింద్బాద్ నెట్వర్క్‌కు సంబంధించి కేవైసీ చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఒక నోటిఫికేషన్ వదిలారు. అలాగే మనకు ఎస్ఎన్బిడి యాప్ ఓపెన్ చేయగానే కేవైసీ చేసుకోండి అని చెప్పేసి ఒక అలర్ట్ వస్తుంది. ఓకేనా? అంతకన్నా ముందుగా మన ఛానల్‌కి గనక కొత్తగా వచ్చినట్లయితే మన ఎస్ఆర్ క్రిప్టో టాక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మరికొంతమందికి ఫ్రీ క్రిప్టో మైనింగ్ లవర్స్‌కి మరియు సింద్బాద్ నెట్వర్క్‌కు సంబంధించి కేవైసీ ఎలా చేసుకోవాలో అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌కి మీ అందరి సపోర్టు ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? నెక్స్టు ఈ సింద్బాద్ నెట్వర్క్‌లో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ సింద్బాద్ నెట్వర్క్‌కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింకు మన వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలాగే నా రెఫరల్ కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్న వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ వీడియో చూసి మీరు రిజిస్టర్ అయ్యి ఇందులో మైనింగ్ కూడా చేసుకోండి. అలాగే ఇందులో బూస్టప్‌లు ఎలా యూజ్ చేసుకోవాలి అన్న డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంటుంది. చూసి డీటెయిల్‌గా మీరు దీన్ని చేసుకోండి. నెక్స్టు ఇప్పుడు కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ వీళ్ళు చూడండి ఒక పోస్ట్ పెట్టారు. సింద్బాద్ నెట్వర్క్ కంప్లీట్ యువర్ కేవైసీ అని చెప్పేసి ఒక పోస్ట్ మన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అలాగే మనం యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తూనే కూడా ఒకవేళ మనం ఎలిజిబుల్ అయినట్లయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కేవైసీ కేవైసీ కంప్లీట్ చేసుకోండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు పీ2పీ ఈజ్ కమింగ్. మనం కేవైసీ గనక కంప్లీట్ అయిపోయిన తర్వాత పీటీపీ కూడా తొందరలో వస్తుంది. పర్సన్ టు పర్సన్ మీరు మా సింద్బాద్ నెట్వర్క్ యొక్క టోకన్స్‌ని, కాయిన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు అని కూడా ఒక పోస్ట్ పెట్టారు. నెక్స్ట్ ఈ ఈ కేవైసీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్‌లో వీళ్ళు కేవైసీకి సంబంధించి ఒక 1000 మెంబర్స్‌కి మాత్రమే అవకాశం ఇచ్చారు. కానీ ఒక 2 డేస్ తర్వాత ఇప్పుడు 1,00,000 యూజర్స్‌కి కేవైసీ అప్లికేషన్ ఫేజ్ ఈస్ నౌ యాక్టివ్ ఫర్ అప్ టు 1,00,000 యూజర్స్ అని చెప్పేసి ఒక 1,00,000 మందికి కేవైసీ అనేది వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు. యూజర్ కెన్ సబ్మిట్ దేర్ కేవైసీ అప్లికేషన్, వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ విల్ బి ప్రాసెస్డ్ సెపరేట్లీ ఆఫ్టర్ సబ్మిషన్. ఇక్కడ ఏమంటే యూజర్ మనం ఎవరైతే మైనింగ్ చేస్తున్నామో వాళ్ళు కేవైసీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది అప్రూవల్‌కు సబ్మిషన్ మరియు వెరిఫికేషన్ మరియు అప్రూవల్ వేరువేరుగా ప్రాసెస్ జరుగుతాయి అని చెప్పేసి ఒక పోస్ట్ రిలీజ్ చేసి ఒక 1,00,000 మంది యూజర్స్‌కి కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మనము కేవైసీ స్టార్ట్ చేసుకుందాం. మీరు కేవైసీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు మీరు ఏదైతే ఐడీ ప్రూఫ్ ఇందులో మనం ఐడీ ప్రూఫ్ కూడా పెట్టాల్సి ఉంటుందండి. ఇంటర్లింక్‌లో మనం పెట్టాం కదా! ఇంటర్లింక్ మైనింగ్ చేస్తున్నారు కదా! చేస్తున్న వాళ్ళందరికీ కేవైసీ వచ్చినట్లయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొత్తగా వాళ్ళైతే కూడా ఇప్పుడు చూసి చేసుకోండి. మనము ఫస్ట్ ఏదైతే ఇందులో వచ్చేసి ఏ క్రిప్టో మైనింగ్ యాప్ అయినా కూడా నేషనల్ ఐడీను ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కువగా అడుగుతుంటారండి. ఈ రెండింటిలో మీకు ఏదుంటే అది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు. మనకు నేషనల్ ఐడీ అంటే మన ఇండియన్స్ ఎక్కువగా మనం ఆధార్ కార్డు ఉపయోగిస్తాం కాబట్టి నేషనల్ ఐడీ కింద అదైనా పెట్టుకోవచ్చు. మీరు ఏ కార్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కార్డ్‌ని సెపరేట్‌గా కింద ఒక వైట్ పేపర్ పెట్టేసి దాని మీద ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో తీసుకోండి. దాన్ని నీట్‌గా క్రాప్ చేసుకొని ఒక సైడ్ ఒక చోట సేవ్ చేసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక ఫోటో తీసుకొని దాన్ని నీట్‌గా క్రాప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. మనము నెక్స్ట్ గ్యాలరీలో నుంచి మనము దానికి యాక్సెస్ చేసుకొని అప్‌లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మనము అలా మీరు సేవ్ చేసి పెట్టుకున్న తరువాతనే కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు కేవైసీ స్టార్ట్ చేద్దాం. మీరు యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్‌లోనే యాప్ ఇంటర్ఫేస్ టాప్ స్క్రీన్‌లోనే
మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కేవైసీ, కంప్లీట్ యువర్ కేవైసీ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ అది రాకపోయినట్లయితే మీరు ఎలిజిబులా కాదా అని చూసుకోవాలనుకుంటున్నట్టే మీరు కింద ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ వెరిఫై చేసుకోండి. ఈమెయిల్ వెరిఫైడ్ అని ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ కేవైసీ అనేది ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ వెరిఫై చేసుకోవడం ఎలాగంటే మీరు ఇక్కడ మీకు యాప్ ఇంటర్ఫేస్లోకి ఓపెన్ అవగానే వెరిఫై యువర్ ఈమెయిల్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినట్లయితే మీకు ఓటీపీ వెళ్తుంది ఈమెయిల్కి. ఆ ఈమెయిల్కు వెళ్ళినటువంటి ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై కొట్టినట్లయితే ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఈమెయిల్ వెరిఫైడ్ అని ఉండాలి. ఈమెయిల్ వెరిఫైడ్ అని ఉన్న తర్వాత మీరు కేవైసీ వెరిఫికేషన్ స్టార్ట్ చేయండి. కేవైసీ వెరిఫికేషన్ అని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మనం ఏమేమి ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని రెండు ఉన్నాయి కదా. ఫస్ట్ నేమ్ వచ్చేసి మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తున్నారో అందులో మీ యొక్క సర్నేమ్ యాజ్ పర్ ఐడి ప్రూఫ్లో ఉన్నట్టు మీరు ఇక్కడ నేమ్, ఫస్ట్ నేమ్, సర్నేమ్, మీ ఇంటి పేరు, ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు ఇవ్వండి. లాస్ట్ నేమ్ దగ్గర వచ్చేసి మీ పూర్తి పేరు ఏదైతే ఉందో ఆ పేరు మీ ఐడి ప్రూఫ్లో ఏదైతే ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు సబ్మిట్ చేస్తున్నటువంటి ఐడి ప్రూఫ్లో ఉన్నట్లు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, ఆ క్యాలెండర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అక్కడనే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఉంటుంది, మళ్ళీ తర్వాత మంత్ ఉంటుంది, మళ్ళీ తర్వాత డేట్ ఉంటుంది. ఈ ఫార్మాట్లోనే ఇది ఫిల్ చేయాలి. మనం డైరెక్ట్గా మనం ఎంటర్ చేసినట్లయితే ఫస్ట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది డేటు, మంత్, ఇయర్ ఉంటుంది కదా, అలా ఎంటర్ చేసినట్లయితే ఇది తీసుకోదు. దీనికి వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఉండాలి, తర్వాత మంత్ ఉండాలి, లాస్ట్లో డేట్ ఉండాలి. ఆ ఫార్మాట్లో మీరు దాన్ని డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐడి నెంబర్. మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారో, మీరు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. లేదా డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేస్తున్నట్లయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క నెంబరు మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కంట్రీ ఉంటుంది. కంట్రీ దగ్గర మీరు అక్కడ క్లిక్ చేస్తూనే మీకు కిందికి స్క్రాల్ డౌన్ అవుతుంది. అక్కడ సెర్చ్లో మీరు ఇండియా అని టైప్ చేయండి. ఇండియా అని టైప్ చేసి మీరు మన కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీ యొక్క ఐడి ప్రూఫ్ని ఫ్రంట్ సైడ్ అని ఉంది కదా, ఆ ఫ్రంట్ సైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఏమి, కెమెరా అని, చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని, క్యాన్సల్ అని. మీరు కెమెరాతో అయినా డైరెక్ట్గా తీసుకోవచ్చు. తీసుకున్నట్లయితే అక్కడ మనం క్రాప్ చేయడానికి ఒక్కొక్కసారి సెట్ కాదు. అందుకని ముందుగానే తీసుకోమని చెప్పాం కదా. ఇక్కడ చూస్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆధార్ కార్డు కానీ ఏదైతే ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకొని డన్ అని ఉంది కదా, ఆ డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది ఫ్రంట్ పేజ్ మీకు ఇక్కడికి చూపిస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకొని ఓకే కరెక్ట్గా ఉందన్నట్లయితే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి క్లిక్ చేయండి. బ్యాక్ సైడ్ అని ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఐడి ప్రూఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కెమెరా, గ్యాలరీ రెండు అడుగుతుంది. మనం గ్యాలరీలో ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం కాబట్టి చూస్ ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేయగానే మీ కార్డు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కార్డుని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొట్టినట్లయితే మీకు ఆధార్ కార్డు ఏది మీరు ఐడి ప్రూఫ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఐడి ప్రూఫ్ కూడా మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఐడి ప్రూఫ్స్ చూపించకూడదు కాబట్టి ఇలా సింబల్స్, స్టిక్కర్స్ పెట్టాను. మీరు ఈ విధంగా చేసుకోండి. ఈ రెండు ఫ్రంట్ సైడ్ ఐడి ప్రూఫ్, బ్యాక్ సైడ్ ఐడి ప్రూఫ్ రెండు కరెక్ట్గా ఉన్నాయి, ఇంకా ఓకే అన్నట్లయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం సెల్ఫీ మనం ఒక సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సెల్ఫీ ఉంది కదా, టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టేక్ ఏ సెల్ఫీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా కెమెరాతో అక్కడ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు సెల్ఫీ అయినా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందే సెల్ఫీ తీసుకొని మీరు గ్యాలరీలో సేవ్ చేసుకున్నట్లయితే దాన్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఈ రెండింటి ఆప్షన్స్లో ఏ దాన్నైనా మనం ఫాలో కావచ్చు.
చూస్ ఫ్రమ్ గ్యాలరీ నేను క్లిక్ చేసుకొని గ్యాలరీలో ఉన్నటువంటి నా ఫోటోని నేను ఇక్కడ సబ్మిట్ చేశాను, యాక్సెస్ చేశాను. యాక్సెస్ చేసిన తర్వాత మీరు ఈ ఒక్కసారి పైనుంచి కింది వరకు మీ డీటెయిల్స్ మీ సర్నేము, నేము మరియు డేట్ ఆఫ్ బర్త్, ఐడి నెంబరు, ప్లస్ మన కంట్రీ ఇండియా ఉందా కరెక్ట్గా లేదా, మన ఫ్రంట్ సైడ్ ఐడి ప్రూఫ్, బ్యాక్ సైడ్ ఐడి ప్రూఫ్ మరియు మన సెల్ఫీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి పూర్తిగా చెక్ చేసుకొని కింద సబ్మిట్ రివ్యూ అని ఉంది కదా, ఆ సబ్మిట్ రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ కేవైసీ వెరిఫికేషన్ సంబంధించినటువంటి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయి కేవైసీ అనేది రివ్యూలోకి వెళ్తుంది. ఈ కేవైసీ రివ్యూ అనే ఆప్షన్ మీకు వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఈ కేవైసీని వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఓకే కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నట్లయితే మనకు అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ మనకు అయ్యిందా లేదా అని చూసుకోవాలంటే సేమ్ మన యాప్ ఎస్ఎన్బిడి యాప్ ఓపెన్ చేయగానే ప్రొఫైల్లో ఉంటుంది. ప్రొఫైల్లో పైన ఈమెయిల్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కేవైసీ వెరిఫికేషన్ దగ్గర కేవైసీ ఇన్ రివ్యూ అని కాకోకుండా అప్రూవ్డ్ అని ఉన్నట్లయితే మన కేవైసీ అనేది అక్కడికి కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీరందరూ కేవైసీ అనేది మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని కేవైసీ ఎలిజిబుల్ అయినట్లయితే కేవైసీని ఈ విధంగా సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు సింద్బాద్ నెట్వర్క్ యొక్క యాప్ ఓపెన్ చేయగానే ఒక్కొక్కసారి చూపిస్తాను. ఈ విధంగా మైనింగ్ యాప్ ఓపెన్ చేయగానే మనకు ఒక్కొక్కసారి మైనింగ్ అనేది జరగదు. మైనింగ్ మనం ఎంత స్టార్ట్ చేసినా కూడా సెట్ సెయిలింగ్ అని ఉంటుంది కదా, సెట్ సెయిల్ మీద చేయగానే టాస్క్లు ఏమన్నా కంప్లీట్ చేయండి అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది కింద. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తగా ఏమన్నా వీళ్ళు కొన్ని టాస్క్లు అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సింద్బాద్ క్రిస్టల్ క్విస్ట్ అని ఉంది కదా, అది రీసెంట్ గానే వచ్చింది. అది కానీ లేదంటే సింద్బాద్ నెట్వర్క్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ను ఫాలో అవ్వడం కానీ లేదా టెలిగ్రామ్లు ఫాలో అవ్వడం కానీ ఇవి ఏమన్నా కానీ మీకు పెండింగ్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి 5 ఉన్నాయి కదా, 5 అప్రూవ్డ్ అనే ఉండాలి. పెండింగ్ అని ఉన్నట్లయితే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ కాదు. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఒకసారి కంప్లీట్ చేస్తే అలా రెగ్యులర్ గానే ఉండిపోతాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఏ సమస్య లేకోకుండా సెట్ సెయిలింగ్ అనేది అంటే మైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ రెడ్ బాక్స్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఈ రెడ్ బాక్స్ లో వచ్చే 5 ఆప్షన్స్ ని మీరు రోజు క్లెయిమ్ చేసుకోండి. తర్వాత ఈ స్పిన్ వీల్ కి సంబంధించిన 5 స్పిన్ వీల్స్ ను క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఈ బూస్ట్ ఆప్షన్ ద్వారా డైలీ మనకు 1440 టోకెన్స్ అనేటివి మనకు వస్తాయి. ఇవి కూడా మీరు రోజు క్లెయిమ్ చేసుకోండి. ఇవి ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, వీటిని మనం వ్యాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అది మీరు ఒక్కసారి చూసి డీటెయిల్గా మీరు ఇది చేసుకోండి మిస్ చేయకుండా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఈ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే చిన్న చిన్న అప్డేట్స్ అన్నీ కూడా నేను వెంటనే అందులో పోస్ట్ చేస్తుంటాను. మీరు తొందరగా తెలుసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.